ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వన్ ఆఫ్ ద అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీస్ అంటే పిఠాపురం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు కూడా పోటీ చేస్తున్నారు. అయితే వంగ గీత గారికి ఇప్పటిదాకా ఓటమి అంటే ఏంటో తెలియదు, గెలుపు అంటే ఏంటో తెలియదు. సో రెండు చాలా కాంబినేషన్స్. సో రెండు తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? సార్ మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. లాస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నా నేను. మనము అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు 2 times, అసలు డిపాజిట్లు కూడా కోల్పోయినారు. అయినా సరే అక్కడ నిలబడి మెయింటైన్ చేయగలరు. అంటే ఏమిటంటే ఓడిపోవడం బాధాకరమైన విషయమే, కానీ అక్కడతో ఆగకుండా మళ్ళీ నేను చేస్తాను అన్నది చూసారా, అక్కడ పబ్లిక్ పట్టుకుంటారు. అరే ఎన్నిసార్లు నిలబడుతున్నాడంటే దీనికి ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అయింది. ఇంకోటి ఏంటంటే సంకల్ప బలం అంటాను, సంకల్ప బలం ప్లస్ అయింది. ఆయన జన్మజాతకంలో రవి 10th హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పింది అదే, సింహరాశిలో 10th హౌస్లో రవి ఉన్నాడు, అక్కడి నుంచి 10th హౌస్లో గురువు ఎంటర్ అయ్యాడు. సో ఖచ్చితంగా అతనికి 100% పెరుగుతుంది, ఒక మంచి దీంట్లోకి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అని చెప్పి నేను